హాయ్ గైస్, వెల్కమ్ టు సుప్రియా స్టోరీస్. సో ఈరోజు అయితే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ని అయితే టై చేసేసుకుంటున్నాను హెయిర్ బ్యాండ్తో, సో దట్ హెయిర్ ఏమి ఫేస్ మీద పడుతుంది. మార్నింగ్ వేసుకున్న మేకప్ అయితే ఇప్పుడు రిమూవ్ చేసుకోవడానికి నేను ఆయిల్ క్లెన్జర్ వాడుతున్నాను. సో ఈ క్లెన్జర్తో అయితే మనకి మేకప్ చాలా బాగా రిమూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్ అండ్ లిప్స్టిక్, ఐ మేకప్ అంతా బాగా రిమూవ్ అవుతుంది. సో నా ఫేస్ అంతా మొత్తం మసాజ్ చేసేస్తున్నాను ఈ క్లెన్జింగ్ ఆయిల్తో. అండ్ ఆల్సో ఇట్ ఫీల్స్ సో సాటిస్ఫైయింగ్ అండ్ రిలాక్సింగ్. సో మన మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా నైట్ టైం మనకంటూ మనం ఇలా స్కిన్ కేర్ చేసుకున్నప్పుడే మనం ఈ టైం ఎంజాయ్ చేయగలం. సో ఇట్ ఫీల్స్ సో గుడ్. యాజ్ ఎ మామ్ ఆఫ్ 3-year-old కిడ్ ఈ టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో యూ కెన్ సీ నా మేకప్ ఎంత బాగా రిమూవ్ అవుతుందో. సో నా ఫేస్ అనేది స్క్వీకీ క్లీన్ అయిపోయింది. బట్ స్టిల్ కొంచెం మేకప్ అయిన రెసిడ్యూ మన స్కిన్ మీద ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఫేస్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ బ్రాండ్ నుంచి 2 క్లెన్జర్స్ అయితే వాడతాను డైలీ బేసిస్ మీద. ఒకటి వచ్చి రెగ్యులర్ ఫేస్ వాష్, డైలీ వాడచ్చు అది. ఇంకోటి వచ్చి జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్. సో అదైతే వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ వాడతాను. సో ఈరోజు వచ్చేసి నేను అదే వాడుతున్నాను. అండ్ వన్స్ నా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఇలా జెంటిల్ క్లాత్తో, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్. సో సపరేట్గా ఫేస్కి ఒక క్లాత్ పెట్టుకోండి మీరు, చాలా బెటర్ అది టిష్యూస్ కన్నా. సో ఆ క్లాత్తో ఫేస్ అంతా వైప్ చేసుకొని నెక్స్ట్ రోజ్ వాటర్ అప్లై చేసుకుంటున్నాను. సో గాయస్, నేనైతే డైలీ బేసిస్ మీద రోజ్ వాటరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో డైలీ బేసిస్ మీద అయితే ఇలా రోజ్ వాటర్ అనేది మనకి మంచి న్యాచురల్ గ్లో ఇస్తుంది డైలీ వాడితే. సో టోనర్స్ కన్నా నేను రోజ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. సో గాయస్, నేను వచ్చి ఇక్కడ హైలోరానిక్ యాసిడ్ సిరమ్ అయితే వాడుతున్నాను. నాది వచ్చి ప్యూర్ డ్రై స్కిన్. సో నాకైతే ఈ సిరమ్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో మనం వచ్చేసి మన స్కిన్ టైప్ బట్టి ఎప్పుడు సిరమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేనైతే ఈ సిరమ్ మొత్తం నెక్ అండ్ ఫేస్కి ఫుల్గా మసాజ్ చేసుకుంటున్నాను, స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా. సో నేనైతే ఫుల్గా మసాజ్ చేసుకుంటున్నాను, చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది ఇది. అండ్ ఆల్సో మార్నింగ్ స్కిన్ కేర్ కన్నా నైట్ స్కిన్ కేర్ ఎప్పుడు మనకి మిస్ అవ్వకూడదు, ఎందుకంటే నైట్ వచ్చేసి మన స్కిన్ అనేది హీల్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది అందరికీ తెలిసిందే, ఫుల్ ట్రెండింగ్ అండ్ వైరల్ వెళ్ళింది, ఇంటర్నెట్ అంతా సెన్సేషన్ ప్రోడక్ట్ ఇది. సో నేనైతే ఫ్యూ మంత్స్ బ్యాకే తీసుకున్నాను అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే వాడుతున్నాను. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా రిలాక్సింగ్ అండ్ చాలా కూలింగ్, చాలా సూతింగ్గా ఉంటుంది స్కిన్కి అప్లై చేసుకుంటే. అండ్ యూ కెన్ సీ ద గ్లో గాయస్. సో మీరు చూడొచ్చు ఎంత గ్లో ఇచ్చిందో స్కిన్కి. సో నా యాక్ని చూడొచ్చు మీరు, ఆ యాక్ని అయితే హార్మోనల్ యాక్ని. సో దానికైతే నేను వీక్లీ AHA BHA లిక్విడ్ అప్లై చేసుకుంటాను. సో ఈరోజు అయితే అప్లై చేసుకోవట్లేదు. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఫాక్స్టైల్ గాయస్. చాలా బాగుంటుంది ఇది కూడా డ్రై స్కిన్కి. అండ్ ఆల్సో గాయస్, దిస్ ఈజ్ మై లాస్ట్ స్టెప్. సో దీంతో నా స్కిన్ కేర్ ఆఫ్ ద డే అయిపోతుంది. సో మనకేమి 10 స్టెప్ 11 స్టెప్ అక్కర్లేదు, మన స్కిన్ కన్సర్న్ ఏంటో మనం తెలుసుకుని దాన్ని బట్టి మన ప్రోడక్ట్స్ వాడాలి. సో ఎప్పుడు కూడా మనం ఎవరో ఏదో అప్లై చేసుకున్నారని అస్సలు దాన్ని అప్లై చేసుకోకూడదు. మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకుని అప్లై చేసుకోవాలి ఏదైనా సరే. సో దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ గ్లోయీ స్కిన్ కేర్ గాయస్. సో నేను ఎప్పుడు స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికే చూస్తాను, పర్ఫెక్ట్గా కాదు. సో లాస్ట్లో నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను, వ్యాస్లిన్. సో మన దగ్గర అయితే ఎన్ని ఫ్యాన్సీ లిప్ బామ్స్ ఉన్నా, సో మార్కెట్లో ఎన్ని ఫ్యాన్సీ లిప్ బామ్స్ వస్తున్నా వ్యాస్లిన్ అనేది చాలా కాన్స్టెంట్. సో నా దగ్గర అయితే 2-3 డబ్బాస్ ఉంటాయి వ్యాస్లిన్వి. సో నా స్కిన్ అయితే గ్లో అవుతుంది అండ్ హెల్దీగా ఉంది. ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ మై స్కిన్ కేర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.